చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్షమాం. రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం, సింజనీకృత పన్నగేశ్వరమచ్యుతానలసాయకం. క్షిప్రదగ్ధపురత్రయం త్రిదివాలయైరభివందితం, చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః. పంచపాదప పుష్పగంధపదాంబుజద్వయ శోభితం, ఫాలలోచన జాత పావక దగ్ధమన్మద విగ్రహం. భస్మదిగ్ధ కళేబరం భవనాశనం భవమవ్యయం, చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః. ఒంటి నిండా భస్మాన్ని అలదుకుని తాండవం చేస్తున్నప్పుడు భస్మ రాలుతుండేటటువంటి వాడు మహానుభావుడు, సమస్త దేవతల చేత స్తోత్రము చేయబడేవాడు. ఎవడి పాదముల మీద శిరస్సు ఉంచి నమస్కరిస్తే ఆయన పాదములలోంచి దేవతల చేత ఋషుల చేత పూజింపబడిన పూల వలన కలిగినటువంటి గొప్ప సువాసనలతో పాటుగా ఆయన పాదముల నుంచి వచ్చేటటువంటి సహజమైనటువంటి సువాసనలు కలిసి కొత్త సువాసనలు ఉద్భవించినవి ముక్కు యొక్క పుటములలోంచి లోపలికి ప్రవేశించి ఆనంద పానము చేత మనస్సు మత్తెక్కిపోతుందో అటువంటి వాడి పాదములను నేను పట్టి ఉండగా కింకరిష్యతి వై యమః, ఈ యముడు నన్నేం చేస్తాడన్నాడు. యక్షరాజసకంభగాక్షహరంభుజంగ విభూషణం, శైలరాజసుతా పరిష్కృత చారువామకళేబరం. క్షేళ నీలగళం పరస్వతధారిణం మృగధారిణం, చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః. కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం, నరదాదిమునీశ్వర స్తుత వైభవం భువనేశ్వరం. అంధకాంతకమాశ్రితామర పాదపం శమనాంతకం, చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః. భేషజం భవరోగిణామఖిలాపదామపహారిణం, దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం. భక్తి ముక్తి ఫలప్రదం సకలాగ సంగ నిభర్షణం, చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః. భక్తవత్సలమర్చితం నిధిమక్షయం హరిదంబరం, సర్వభూతపతిం పరాత్పరమప్రమేయమనుత్తమం. సోమవారణ భూహుతాశన సోమపానిఖిలాకృతిం, చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః. విశ్వసృష్టి విధాయినం పునరేవ పాలన తత్పరం, సంహరం తమమి ప్రపంచమశేషలోక నివాసినం. క్రీడయంతమహర్నిశం గణనాథయూధ సమన్వితం, చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః. మృత్యుభీతి మృకండు సూనుకృతస్తవం శివ సన్నిధౌ, యత్ర కుత్ర పతేన్నహి తస్య మృత్యుభయం భవేత్. పూర్ణమాయురరోగతామఖిలార్ధ సంపదమాదరం, చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తిమయత్నతః. ఎవరు నమ్మకంతో రోజు మృత్యుభీతి మృకండు సూను కృతస్తవం శివ సన్నిధౌ, శివుని యొక్క సన్నిధానమునందు మృత్యుభీతితో మృకండు సూనుడైనటువంటి మార్కండేయ మహర్షి చేసినటువంటి ఈ అష్టకమున్నదో దానిని పూనికతో చదువుతున్నారో అటువంటి వారికి మృత్యుభయం ఉండదు. పూర్ణమైన ఆయుర్దాయాన్ని వాళ్ళు పొందుతారు, ఆపదలు రాకుండా. దానితో పాటుగా అఖిలమైనటువంటి అర్థములు, సంపత్తి, యశస్సు అన్నీ చేకూరుతాయి. వీడి ప్రయత్నం లేకుండా చిట్ట చివర రోజు చంద్రశేఖరాష్టకం చేసుకున్న ఫలితం చేత చిట్ట చివరిలో ఊపిరి జారిపోతున్నప్పుడు శంకరుడి యొక్క నామం జ్ఞాపకానికొచ్చి చంద్రశేఖర అంటూ ప్రాణం విడిచి ఆయన చేతనే మోక్షమీయబడి ఆయనలోకే కలిసిపోతాడు. అంత గొప్ప అష్టకంతో కూడినటువంటి ఈ మార్కండేయ మహర్షి యొక్క జీవితాన్ని ప్రత్యేకించి మాఘమాసంలో ఎవరు వింటున్నారో వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి శివకటాక్షము కలుగుతుంది అని శివపురాణాంతర్గతమైన వాక్కు. శివ